బాబు బంగారం ధర పరుగులు పెడుతోంది. చూస్తుండగానే 10 గ్రాముల రేటు 50,000 రూపాయలను దాటేసింది. అంతేకాదు గోల్డ్ టచ్ వెండికి కూడా తగిలిందేమో. సిల్వర్ రేట్ కూడా కొత్త రికార్డు సృష్టిస్తోంది. ఈ సంవత్సరం లెక్కలే చూసుకుంటే పాత రికార్డులన్నీ బద్దలు కొట్టేసిన గోల్డ్ రేట్ ఇప్పట్లో తగ్గదంటున్నారు. ఇంతకీ పసిడి పరుగుకి కారణాలేంటి? ఎక్కడా బ్రేక్ పడకుండా కంటిన్యూ అవుతున్న గోల్డ్ రష్ సీక్రెట్ ఏంటి? భగ్గుమంటోన్న బంగారం 50,000 దాటిన 10 గ్రాముల రేటు. ఇంటర్నేషనల్ గాను రికార్డుల మోత. గోల్డ్ ని మించి పెరుగుతోన్న వెండి. ఖంగుమంటోన్న కనకం. దేశవాళీ మార్కెట్లో కనకం మోత ఓ రేంజ్లో మోగుతోంది. పట్టుకోండి చూద్దాం అన్నట్లుగా పరుగులు పెడుతూ పసిడి ధర 10 గ్రాములకు 50,000 రూపాయలు దాటేసింది. ఇన్వెస్టర్లు గోల్డ్ పైనే ఇంట్రెస్ట్ చూపించడంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా గోల్డ్ రష్ కంటిన్యూ అయింది. అంతర్జాతీయంగా 1% మేర పెరిగి 9 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. దీనికి ప్రధానంగా ఒక్కటే కారణంగా ప్రాథమికంగా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలకు మరిన్ని స్టిమ్యులస్ ప్యాకేజీలు అవసరమనే అంచనాలే ఇందుకు కారణంగా చెబుతున్నారు. చైనా యుఎస్ రిలేషన్స్ స్ట్రెయిన్ అవ్వడము, డాలర్ కొంచెం వీక్ అవ్వడము, సో ఇవన్నీ కూడా బంగారం మీద పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అందుకే బంగారం వెండి నాన్ స్టాప్గా పెరుగుతూ ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్లు 0 ఉండడం కూడా బంగారం వెండి కూడా పెరగడానికి చాలా దోహదపడుతున్నాయి. సో బట్ ఏదేమైనా కానీ రానున్న 1-2 నెలలు క్రూషియల్ అండి బంగారం వెండికి. డాలర్ రూపాయి మారకం విలువ కూడా పడిపోవడంతో ఇండియన్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రేటు 50,060 రూపాయలను టచ్ చేసింది. ఇంతేకాదు మరో ప్రెషియస్ మెటల్ సిల్వర్ కూడా షైన్ అయింది. MCX లో ఏకంగా 6% జంప్ చేసి కేజీ వెండి రేటు 60,782 రూపాయలకు చేరింది. ఇది సిల్వర్ హిస్టరీలోనే 7.5 ఏళ్ల గరిష్ట స్థాయి. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే గోల్డ్ రేట్ తులం 55,000కు, కేజీ వెండి 70,000కు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. మన దేశంలో బంగారం ధర పెరగడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయి. బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ 2వ పెద్ద దేశం. దేశీయ అవసరాలకు తగ్గట్లుగా మన దగ్గర గోల్డ్ నిల్వలు లేవు. అయితే కరోనా నేపథ్యంలో ఇప్పుడు గోల్డ్ ఇంపోర్ట్స్ మందగించాయి. దీంతో డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయింది. అలా లోకల్ డిమాండ్, ఇంటర్నేషనల్ ఎఫెక్ట్, ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ అన్నీ కలిపి పసిడి పరుగు ఆగకుండా చేస్తున్నాయి. మరోవైపు ఇంటర్నేషనల్ గా చూస్తే కామెక్స్ మార్కెట్లో బంగారం ధర ఈ ఏడాది 19.7% పెరిగింది. 2011 సెప్టెంబర్లో $1,800 పైకి చేరుకున్న బంగారం ధరలు తిరిగి ఇప్పుడే ఆ లెవెల్స్ ని బ్రేక్ చేస్తున్నాయి. రాబోయే 5 నెలల్లోనే ఔన్స్ గోల్డ్ రేటు $2,000 టచ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. అంతేకాదు గోల్డ్ కి తోడు సిల్వర్ రేట్లు పరుగులు పెట్టడం ఇప్పుడు సెన్సేషన్ కలిగిస్తోన్న విషయంగా చెప్పాలి. ఓవైపు బంగారం రేటు ఇలా అంబ పలికిస్తుంటే వెండి కూడా హీట్ పుట్టిస్తోంది. ఏకంగా కేజీ వెండి ధర 60,000 రూపాయలు దాటడం ఇప్పుడు ఓ రికార్డ్. దీంతో అసలు భవిష్యత్తులో వెండి కూడా మధ్యతరగతి జనాలకు దూరం అవుతుందేమో అనే సందేహం కలుగుతోంది. అసలు వెండి ధర ఇంతగా పెరగడానికి కారణమేంటి? మూడు రోజుల్లో మంట పుట్టించిన వెండి. 8,500 పెరిగిన సిల్వర్ మెటల్. గోల్డ్, డైమండ్ జ్యువెలరీ తరువాత ఆ స్థాయి ఖరీదు ఉన్నది వెండికే. బంగారం కంటే తక్కువ ఖరీదైనా సరే వెండి ఆభరణాల మెరుపు తక్కువేం కాదు. అయితే పసిడి వన్నెల ముందు వెండి ఆభరణాలు వెలవెలబోతుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం బంగారం ధర ఆకాశమే హద్దుగా పెరుగుతుంటే గోల్డ్కి ఆల్టర్నేటివ్గా వెండి వైపు చూస్తున్నారేమో అనిపించక మానదు. ఎందుకంటే 3 రోజుల్లోనే కేజీ వెండి ధరలో 8,500 పెరుగుదల నమోదైంది.
ఆభరణాలుగానే కాకుండా ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా వెండి ధరల్లో పెరుగుదలకి కారణంగా తెలుస్తోంది. సోలార్ ప్యానెల్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ లోనూ సిల్వర్ ని వాడుతున్నారు. ఇతర ఉత్పత్తుల్లో వెండి వినియోగం పెరిగిందని తాజా లెక్కలు చెబుతున్నాయి. దీనికి తోడు వెండి ఎగుమతి అయ్యే దేశాలైన లాటిన్ అమెరికా, మెక్సికోలో కరోనా కేసులు భారీగా ఉండటంతో అక్కడి నుంచి సిల్వర్ ఎక్స్పోర్ట్స్ నిలిచిపోయాయి. ఇది కూడా సిల్వర్ రేట్ షైన్ అవడానికి కారణం. సో అలానే వెండి ముఖ్యంగా బాగా విపరీతంగా పెరిగింది. ఎందుకంటే వెండి కూడా చాలా లో లెవెల్స్కి వెళ్ళి చాలా కాలము అక్కడ కన్సాలిడేట్ అయి ఉండి ఎప్పుడైతే బంగారంలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో బంగారంతో పాటు వెండి పెరగడం స్టార్ట్ అయింది. ఆఫ్ లేట్ ఏంటంటే వ్యాక్సిన్ కూడా వస్తుంది అని ఒక ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ పెరిగిన ఈ సమయంలో సేఫ్ హెవెన్ క్వాలిటీస్ ప్లస్ ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంటుంది అనే ఉద్దేశంలో సిల్వర్లో కొంచెం పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయి. అందుకే సిల్వరు కొంచెం బంగారం కన్నా కూడా ఉద్ధృతంగా పెరగడం చూసాము. సో 60,000 దాటింది వెండి. రియల్లీ ఎక్స్ట్రాడినరీ లెవెల్స్ అండి. సిల్వర్ చాలా స్పీడ్గా పెరిగింది. ఒక సంవత్సరం కదలిక గమనిస్తే గోల్డ్, సిల్వర్ మెటల్స్ టాప్ పెర్ఫార్మర్లుగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తక్కువ వడ్డీ రేట్లు కూడా ఇన్వెస్టర్లు బంగారం, వెండి వైపు చూసేందుకు దోహదపడుతున్నాయి. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లలో పెట్టుబడులు కూడా పెరుగుతుండటంతో ఈ ఖరీదైన లోహాలు మరింత ప్రియం అయ్యేందుకు దారితీస్తోంది. మరోవైపు ఇన్వెస్టర్లు హెడ్జ్ ఇన్వెస్ట్మెంట్గా కూడా గోల్డ్, సిల్వర్ ని ఎంచుకోవడం కూడా రెండింటి ధరల్లో పెరుగుదలకి కారణమవుతోంది. ఇదే సమయంలో యూరోప్, అమెరికా భారీ స్టిమ్యులస్ ప్యాకేజీలతో ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు ముందుకు రావడం ఈ రష్ కి ప్లస్ పాయింట్ గా మారింది. మన విషయానికొస్తే బంగారం సేల్స్ సంగతి ఎలా ఉన్నా కొనుగోళ్లకి మాత్రం వెనుకాడే సమస్యే లేదని చెప్పొచ్చు. బంగారం మనకో సెంటిమెంట్ కావడమే ఇందుకు కారణం. అందుకే కనకం ఎంత పెరిగినా ఇంకా కొనుగోళ్లకి సిద్ధపడేవారు కనిపిస్తున్నారు. అయితే ఈసారి కేవలం ఆభరణాల రూపంగానే కాకుండా పెట్టుబడి సాధనంగా ఎంచుకోవడమే విశేషం.